హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుండి. సో ఈ వీడియోలో నాకు తెలుసు చాలా మంది పేరెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. బైపీసీ తీసుకుందామా, లేకపోతే అందరూ తీసుకుంటే ఎంపీసీ తీసుకుందామా, లేకపోతే కొంతమంది మ్యాథ్స్ రాదు, సో బైపీసీ తీసుకుంటే ఈజీగా ఉంటుందేమో లైఫ్, అసలు బైపీసీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అని చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ పోగొడతా. బికాజ్ యాజ్ సమ్మన్, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా కదా, నేను 2 years బైపీసీ చదివా, తర్వాత 1 year లాంగ్ టర్మ్ చేశా, ఇప్పుడు 4th year ఆఫ్ ఎంబీబీఎస్లో ఉన్నాను. 4 years అయిపోయింది ఎంబీబీఎస్లో. సో యాజ్ సమ్మన్ ప్రెసెంట్ ఎంబీబీఎస్ చదువుతున్నా కాబట్టి నాకు తెలుసు లైక్ ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది, పెద్ద చేంజెస్ వచ్చిండు ప్యాటర్న్లో కానీ, లేకపోతే ఎగ్జామ్లో కానీ, సిలబస్లో కానీ. సో నాకంటే మీకు ఇంకెవరు బాగా అడ్వైస్ ఇవ్వలేరు అనుకుంటున్నా. అప్పుడు నాకు అడ్వైస్ ఇవ్వడానికి అయితే ఎవరూ లేరు. బికాజ్ నా రిలేటివ్స్లో కానీ, లేకపోతే నా సరౌండింగ్స్లో ఎవరు లేరు అనమాట, నేను అడిగి కనుక్కుందాం అన్నా కూడా. అండ్ కాలేజెస్ అంటే చాలా వరకు ఫేక్ ఉంటాయి. లైక్ వాళ్ళ అడ్మిషన్స్ కోసం అది ఇది చెప్తారు. జెన్యూన్గా నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఉంటుంది అసలు ట్రూత్ అంటే లైక్ బిహైండ్ ద సీన్స్ అవన్నీ చెప్తారు కదా, సో అలా ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్తా. వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. మీ రిలేటివ్స్ పిల్లల్లో కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బైపీసీ తీసుకుందాము అనుకుంటున్నారంటే ఈ వీడియో తప్పనిసరిగా యూజ్ అవుతుంది. సో పక్కా షేర్ చేయండి మిస్ చేయకుండా. నెక్స్ట్ వీడియోలో బైపీసీకి ఎంపీసీకి డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ లైఫ్, అది కూడా చెప్తా. బికాజ్ నా ఎంపీసీ ఫ్రెండ్స్ ఆల్రెడీ నాతో పాటు చదువుకున్న వాళ్ళే స్కూల్ నుంచి. వాళ్ళ ఎంపీసీ ఫ్రెండ్స్ కొంతమంది జాబ్స్ వచ్చాయి, కొంతమంది ఎంఎస్ చేస్తున్నారు. సో నాతో ప్యారలల్గానే ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో కూడా టచ్లో ఉన్నా కాబట్టి నేను మీకు ఒక పర్స్పెక్టివ్ కూడా ఇవ్వగలను ఎంపీసీ తీసుకుంటే ఎలా ఉంటుందని. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బైపీసీ తీసుకోకూడదు అనే 2 reasons చెప్తా. ఒకటి పిల్లలకి, ఒకటి పేరెంట్స్కి అనమాట. పిల్లలకి ఏంటి అంటే అరే మనకి మ్యాథ్స్ రాదు అందుకే బైపీసీ తీసుకుంటున్నాం అనేటట్టయితే అసలు తీసుకోకండి, ఇంట్రెస్ట్ లేకపోతే. మీరే లేటర్ ఆన్ స్ట్రగుల్ అవుతారు. నేను చెప్తా ఎలా స్ట్రగుల్ అవుతారు అనేది. అండ్ పేరెంట్స్కి ఇంకోటి ఏంటంటే, ఇంజనీరింగ్ ఏముంది, జాబ్స్ రావట్లేదంట, అదే మా అబ్బాయిని డాక్టర్ చేస్తే పరువు ఉంటుంది, మనీ వస్తాయి అనుకుంటారు. నేను చెప్పాలంటే రెండు ఉండట్లేదు ఈ మధ్య డాక్టర్స్కి. బట్ యా, ఆ ఆస్పెక్ట్లో కూడా పంపొద్దని చెప్తా పేరెంట్స్ని అయితే. బికాజ్ ఆ రీజన్తో లైక్ ఇంట్రెస్ట్ లేకుండా పిల్లల్ని పంపితే మాత్రం స్ట్రగుల్ అవుతారు అనమాట. ఇప్పుడు మీరు బైపీసీ తీసుకున్నారు ఇంట్రెస్ట్తో, ఈ 2 years ఇంటర్మీడియట్ చేస్తారు, ఓకే ఫైన్. ఆ 2 years ఇంటర్మీడియట్ ఎలా చదవాలి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ బుక్సే చదవాలి, నీట్ యూజీ రాయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా మంది స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. నిజం చెప్తున్నా, అంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, బట్ నేను చూసిన ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తున్నా. లైక్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ 10th class ఎగ్జామ్స్ మార్క్స్ ఫర్ దట్ మ్యాటర్, ఇంటర్మీడియట్ 10th class బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి లిటరలీ దేనికి పనికిరావు. ఐఎమ్ సేయింగ్ దట్, ఐఎమ్ రిపీటింగ్ దట్ అవి దేనికి పనికిరావు ఇన్ ద సెన్స్, స్కూల్లో 10/10 తెచ్చుకొని, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో 10/10 తెచ్చుకొని, ఇప్పుడు అసలు కనిపించకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళల్లో. సో ద గేమ్ ప్లాన్ ఈస్ నీట్ యూజీ. నీట్ యూజీ ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మెయిన్ టార్గెట్ అదే ఉండాలి. అలా అని కంప్లీట్గా లైక్ ఇంటర్ ఎగ్జామ్స్, బోర్డ్ 10th class ఎగ్జామ్స్ లైక్ లైట్ తీసుకోమని కాదు. మీరు ఎనీహౌ నీట్ యూజీకి ప్రిపేర్ అయ్యారు అంటే బోర్డ్ ఎగ్జామ్స్ పక్కా ఈజీగా రాయగలరు. బికాస్ నీట్ యూజీకి మొత్తం బుక్ చదవాలి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి సెలెక్టివ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదవాలన్నమాట. సో ఇప్పుడున్న కాంపిటీషన్కి ఒక లాంగ్ టర్మ్ అయితే పక్కా పడిద్ది. నేను చెప్తుంది అదే. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లోనే ఎన్సీఆర్టీ చదవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ కాలేజెస్ జాయిన్ అయితే మీకు వాళ్ళ ఏంటది బుక్స్ ఇస్తారనమాట, వాళ్ళ మెటీరియల్స్ అండ్ ఆల్. బట్ వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ స్టడీయింగ్ ఎన్సీఆర్టీ. బికాస్ నీట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ ఎన్సీఆర్టీ నుంచే ఇస్తారు క్వశ్చన్స్ అన్ని. మీరు అడిషనల్గా ఈ మెటీరియల్స్ అవన్నీ చేసి ఇంట్రెస్ట్ లేకుండా, సో ఇలా కాకుండా రైట్ ఫ్రమ్ డే 1 ఎన్సీఆర్టీ పట్టుకొని ఎన్సీఆర్టీ చదవండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బైపీసీతో ఎంబీబీఎస్ కాకపోతే ఇంకేం తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. బికాస్ ఎంబీబీఎస్ అంటే కొంచెం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, శాలరీ ఓకే డీసెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్కి ఒక డీసెంట్ శాలరీ, మరీ ఎక్కువ కూడా రావట్లేదు ఎంబీబీఎస్ చేశాక. ఒక డీసెంట్ శాలరీ, జాబ్ ఉంటుంది, జాబ్ గ్యారంటీ ఒకటి ఉంటుంది అనమాట, కొంచెం జాబ్ సెక్యూరిటీ. బట్ వేరే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో బైపీసీ త్రూ వచ్చేవి, లైక్ డెంటల్ కానీ, వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ కానీ, వాటికి కొంచెం స్ట్రగుల్ ఉందన్నమాట బయట జాబ్ తెచ్చుకోవాలి అంటే. సో మీరు అదైతే ఒకటి ఆలోచించాలి. లైక్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు ఎంబీబీఎస్ పక్కా రాదు అనుకుంటే ఒకసారి రీథింక్ చేయండి. బికాస్
ఇక్కడికి వచ్చాక మెయిన్గా ఇంటర్మీడియట్ అయిపోయాక లేకపోతే లాంగ్ టర్మ్ అయిపోయాక సీట్ రాకపోతే ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది చెప్పలేమన్నమాట. అంటే ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం తీసుకోవాలో తెలియదు. అదే ఇంజనీరింగ్ అనుకోండి, ఈ కాలేజ్ కాకపోతే ఆ కాలేజ్, డిగ్రీ అయితే చేస్తారు, లైక్ లైక్ సివిల్స్ అయితే సివిల్స్, మెకానికల్ బ్రాంచ్ అయితే మెకానికల్, సిఎస్సి అయితే సిఎస్సి, ఈసీ అయితే ఈసీ అలా చేస్తారు. బట్ ఎంబీబీఎస్ తప్పితే వేరే బ్రాంచెస్ ఏమైనా తీసుకోవాలి అంటే, ఐ మీన్ వేరే కోర్సెస్ ఏమైనా తీసుకోవాలి అంటే ఒకటికి 10 సార్లు పక్కా ఆలోచిస్తారనమాట. బికాజ్ చెప్పా కదా, అండ్ ఆ సీట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వెటర్నరీ ఈజ్ గుడ్, అగ్రికల్చర్ ఈజ్ గుడ్, బట్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ నుంచి చేయాలి. వెటర్నరీకి అయితే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఆ, వాటి నుంచి చేయాలంటే ర్యాంక్ రావాలి వెటర్నరీకి. అగ్రికల్చర్కి ప్రైవేట్ ఉన్నాయి, బట్ అంత వాల్యూ లేదు ప్రైవేట్ నుంచి చేస్తే. సో ఇలా చాలా లూప్ హోల్స్ అయితే ఉంటాయి అనమాట ఒకసారి లోపలికి దిగాక. సో అవన్నీ ఆలోచించుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఇట్స్ అ లాంగ్ జర్నీ. మీరు ఆ జర్నీకి కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. మీరు వన్స్ బైపీసీ జాయిన్ అవుతున్నారు అంటే, పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా చెప్తున్నా, మీ పిల్లల్ని బైపీసీ జాయిన్ చేస్తున్నారు అంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ దెమ్. ఒక 10 ఏళ్ళు స్ట్రైట్ పక్క, ఒక 8 నుంచి 10 ఏళ్ళ వరకు వాళ్ళ నుండి మీరు రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంట్లో మీకు ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు, పక్కా లైక్ ఎర్నింగ్ కావాలి అంటే ఒకసారి ఆలోచించుకోండి బైపీసీ ఇప్పించడంలో. బికాస్ డాక్టర్ కోర్స్ చెప్తా, లైక్ ఎంబీబీఎస్ చెప్తా, వెటర్నరీ చెప్తా, ఈ రెండు డాక్టర్ రిలేటెడ్ కోర్సెస్ కాబట్టి. సో ఇప్పుడు ఎంపీసీ, ఐ మీన్ లైక్ బైపీసీ ఇంటర్మీడియట్ 2 years తీసుకుంటారు. నేను రాసినప్పుడు 20 lakhs రాశారు. నేను రాసేసి 3 years అయిపోయింది నీట్. ఇప్పుడు 25 lakhs రాస్తున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ 25 lakhs రాశారు. కాంపిటీషన్ లైక్ ఇలా కాదు, ఒకేసారి ఇలా రాకెట్లా పెరిగిపోయింది. సో 25 lakhs రాస్తున్నారు. దాంట్లో ఒక 80,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 80,000లో కూడా అన్ని గవర్నమెంట్ సీట్స్ కాదు, కొన్ని ప్రైవేట్ సీట్స్ కూడా ఉన్నాయి. సో అర్థం చేసుకోండి ఎంత కాంపిటీషన్ అయితే ఉందో బయట. సో ఇప్పుడున్న పరిస్థితులకి జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రావడం అనేది చాలా అంటే చాలా కష్టం. సో అది ఒక్కసారి బ్రెయిన్లో పెట్టుకోండి. మీ పిల్లలకి ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రాకపోతే లైక్ వాళ్ళ మీద పడిపోకండి, నువ్వు చదవలేవా, చదవడం రాదా, వేస్ట్ అని చెప్పి. బయట కాంపిటీషన్ అలా ఉంది. చాలా మంది పిల్లలకి 6th నుంచి 7th నుంచే లైక్ ఏమంటాం, లైక్ ఐఐటి అని, నీట్ అని చెప్పి సెపరేట్ చేసి కోచింగ్ ఇస్తున్నారు. సో బయట కాంపిటీషన్ అలా ఉంది. సో నో వన్ టు బ్లేమ్ ఫర్. సో అది గుర్తుపెట్టుకోండి, అంత కాంపిటీషన్లో ఫస్ట్ అటెంప్ట్లో రావడం చాలా కష్టం. సో పక్క 1 long term 2 long terms నేను చూస్తున్నా, 4, 5, 6 long terms చేస్తున్న వాళ్ళని కూడా. బట్ ఐ డోంట్ రికమెండ్ దోస్ మెనీ లాంగ్ టర్మ్స్. బట్ పక్క 1 or 2 long terms పడుతున్నాయి ఇప్పుడున్న కాంపిటీషన్కి. సో 1-2 long terms. సో ఇంటర్మీడియట్ 2 years, ఒక సరే తక్కువలో తక్కువ ఒక లాంగ్ టర్మ్ వేసుకున్నాం, 3 years పట్టింది అనుకున్నాం. తర్వాత సరే వెల్ అండ్ గుడ్, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్, 5.5 years యాక్చువల్లీ, 4.5 years అకాడమిక్ అండ్ 1 year ఇంటర్న్షిప్, 5.5 years అనమాట. సో 5.5 years ప్లస్ 3 years, 6.5, 7.5, 8.5 ఇక్కడే. బట్ ఇప్పుడు ఎంబీబీఎస్ చేశాక నిజం మాట్లాడుకోవాలంటే సాలరీస్ ఒక 40,000, 50,000 మాక్సిమం. అదే ఏదన్నా గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్లో జాబ్ వస్తే ఒక 80,000-90,000 వస్తుంది. బట్ దట్స్ అ రేర్ కేస్ సినారియో. సో ఒక 40,000-50,000 లెట్స్ కీప్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్కి. బట్ 40,000-50,000 ఈ కాలంలో ఎక్కడ సరిపోతుంది? ఇద్దరు జాబ్ చేసినా కూడా, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపినా కూడా లైక్ 1 lakh వచ్చినా కూడా సరిపోవట్లేదు అనమాట. సో కంపల్సరీగా పీజీ చేయాల్సిందే. సో పీజీ కాంపిటీషన్ కూడా తక్కువేం లేదు. హార్డ్లీ తిప్పి కొడితే ఫ్యూ థౌజండ్ సీట్స్ ఉంటాయి. బట్ రాసేది ఆల్మోస్ట్ ఇప్పుడు 2 lakhs అయిపోయారు. బికాస్ డ్రాపర్స్ ఉంటారు పీజీకి కూడా, నీట్ పీజీ రాయడానికి. సో 2 lakhs, 2.5 lakh మెంబర్స్లో కొన్ని సీట్స్ ఉంటాయి. మనకి కావాల్సిన బ్రాంచ్ ఉంటుంది మళ్ళీ దాంట్లో. సో దానికి ఒక లాంగ్ టర్మ్ 9.5 years, పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్, పీజీ థర్డ్ ఇయర్. సో 9.5, 10.5, 11.5, 12.5 పీజీ అయ్యేసరికి, పీజీలో మీ గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఓకే, ఒక స్టైఫెండ్ ఉంటుంది 60,000, 70,000 డిపెండింగ్ ఆన్ ద స్టేట్. బట్ అదే మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ అయితే కొన్ని కాలేజెస్ ఇస్తారు, కొన్ని కాలేజెస్ ఇవ్వరు స్టైఫెండ్. సో పీజీ సెకండ్ ఇయర్ వరకు కూడా స్ట్రగలే. సో పీజీ థర్డ్ ఇయర్లో కొంచెం సెటిల్ అయినట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి 10 నుంచి 12 ఏళ్ళు పట్టిద్ది. సో మీరు ఫిక్స్ అయిపోవాలి, ఆ 10-12 ఏళ్ళు ₹1 కూడా రాదనమాట చేతిలోకి. ఇంటర్న్షిప్లో ఏదో ఒక 15,000, 20,000 వస్తాయి. పీజీలో
గవర్నమెంట్ కాలేజ్ అయితే చెప్పా కదా ఒక 50,000 60,000 వస్తాయి. బట్ అది ఫ్యామిలీని సస్టైన్ చేయడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. సో మీరు మీ పిల్లల్ని బైపీసీ జాయిన్ చేస్తున్నారు అంటే ఫిక్స్ అయిపోండి మెంటల్గా. ఒక 10 ఇయర్స్ వరకు వాళ్ళ నుండి మీరు తిరిగి రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీ ఇంట్లో ఫైనాన్షియల్ బర్డెన్ ఏం లేదు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, ఎల్డర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్ హూ ఈస్ జాయినింగ్ బైపీసీ ఆర్ సమ్ అదర్ కోర్స్, లైక్ జాబ్ తెచ్చుకునేటట్టు లేకపోతే జాబ్ ఉన్నట్టు ఉంటే దెన్ ఆలోచించవచ్చు బైపీసీ పంపడానికి. బట్ మెయిన్ బ్రెడ్ మేకర్గా మీరు కొన్ని ఇయర్స్లో ఎర్నింగ్ చేసేయాలి, మాకు ఫ్యామిలీని పోషించాలి అంటే కొంచెం ఆలోచించండి బైపీసీలో జాయిన్ చేయాలి అనుకుంటే. ఇట్స్ అ లాంగ్ జర్నీ, ఇట్స్ నెవర్ గోయింగ్ టు బి అ షార్ట్ జర్నీ. అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. మినిమం టు మినిమం 8 to 10 ఇయర్స్ అయితే పట్టిద్ది మనీ ఎర్న్ చేయడానికి. అది మినిమం నేను చెప్పింది, మాక్సిమం చెప్పా కదా. మళ్ళీ పీజీ అయిపోయాక ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. జనరల్ సర్జరీ తర్వాత సర్జరీకి ఇప్పుడు పీజీ సరిపోవట్లేదు, లైక్ సూపర్ స్పెషాలిటీ చేయాలి, మళ్ళీ అది ఒక 2-3 ఇయర్స్, లేకపోతే ఫెలోషిప్స్ చేయాలి 1-2 ఇయర్స్. సో అలా ఉంటుంది అనమాట. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. కాన్స్టెంట్గా నేర్చుకుంటూ ఉండాలి, మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి పిల్లలకి. అదే చెప్పాను నేను, ఏదో లైక్ ఎంపీసీ చేయలేక ఇక్కడికి వచ్చేసామంటే అవ్వదని చెప్పా. అందుకే లైక్ ఆ ఎంతూజియాజం ఉండాలన్నమాట. ఓకే మనం నేర్చుకుంటాము అని చెప్పి. మీకు మధ్యలో ఎక్కడ ఆ ఇంట్రెస్ట్ పోయినా ఇట్స్ గోయింగ్ టు బీ హార్డ్ అనమాట. అండ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కూడా ఏమి ఈజీగా ఉండవు. నేను ఓపెన్గా చెప్తున్నా కెమెరా ముందు, నేను ఎగ్జామ్స్ ముందు ఏడ్చే రోజులు ఉంటాయి. దేర్ విల్ బి కాన్స్టెంట్ బ్రేక్ డౌన్స్, సెల్ఫ్ డౌట్ ఉంటుంది, ఇది చేయగలమా, పాస్ అవ్వగలమా అని చెప్పి. నేనేం మిమ్మల్ని భయపెట్టట్లేదు ఎవరిని, ఒక రియాలిటీ, ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. వీటిలన్నిటికి రెడీ అయితేనే జస్ట్ గెట్ ఇన్ దిస్ ఫీల్డ్, అదొకటే చెప్తా. ట్రూత్స్, కొన్ని రియాలిటీస్ హార్ష్గానే ఉంటాయి, బట్ యూ జస్ట్ నీడ్ టు నో. బికాజ్ లేటర్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్ అవ్వకూడదు, ఎప్పుడు బాధపడకూడదు, అరే ఇది తీసుకోకపోతే బాగుండేది అని చెప్పి. మీరు నన్ను అడగొచ్చు, మరి నీకు అన్ని కష్టాలు ఉన్నాయి అంటున్నావు, ఏడుస్తా అంటున్నావు, బ్రేక్ డౌన్స్ ఉంటాయి అంటున్నావు. బట్ ఐ ఆల్వేస్ ఎంబ్రేస్ ద జర్నీ, ఐ లైక్ దిస్ జర్నీ. అండ్ మీతో ఇలా షేర్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో కూడా. వెన్ ఐ బికమ్ ఎ డాక్టర్, లైక్ ఐ కెన్ షేర్ మై లైక్ కేస్ స్టోరీస్ అండ్ ఆల్. ఆ సాటిస్ఫాక్షన్ వేర్ అనమాట, పేషెంట్ని ట్రీట్ చేస్తే వాళ్ళ నుండి వచ్చే సాటిస్ఫాక్షన్. అండ్ ఆల్సో చెప్తున్నా కదా, ఐ విల్ బి ఓపెన్. నాకు ఈ భయం కూడా ఉండే, బికాజ్ లైక్ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు. ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సంథింగ్ దట్ హ్యాస్ సమ్ సెక్యూరిటీ ఇన్ జాబ్. సో అది కూడా ఉండే నాకు, బట్ యాజ్ వెల్ ఇంట్రెస్ట్ కూడా ఉండే. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ ఇప్పుడు ఈ ఫీల్డ్లో. 4 years, దిస్ ఈస్ గోయింగ్ టు బి చాలా హెక్టిక్ ఈ ఫైనల్ ఇయర్ అనేది. అది ఎలా తీసుకోవాలో నాకే అర్థం కావట్లేదు. బట్ ఎట్ ద ఎండ్ వి ఆల్ షెల్ ప్రివైల్. అండ్ కమింగ్ టు వెటర్నరీ, ఎంబీబీఎస్ అనే కాదు, వెటర్నరీ కూడా అంతే. వెటర్నరీ ఈజ్ ఆల్సో 5 years కోర్స్, డెంటల్ ఈజ్ ఆల్సో 5 years కోర్స్. తర్వాత పీజీ చెయ్యాలి. వెటర్నరీ ఓకే, కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, బట్ ప్రైవేట్ సెక్టర్ బాగాలేదు. డెంటల్ ఏమో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ రెండు కొంచెం తక్కువే ఉన్నాయి. సో బైపీసీ జాయిన్ అవుతున్నారు అంటే మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటేనే చూడండి, లేకపోతే టేక్ సమ్ అదర్ పాత్ విచ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మీకు ఏదన్నా వేరేది ఇంట్రెస్ట్ ఉంటే డోంట్ హెజిటేట్ టు ఓపెన్ అప్ విత్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, బయట ఇది పరిస్థితి, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నేను చేయగలిగితే నేను సస్టైన్ అవ్వగలను, సర్వైవ్ అవ్వగలను. లేదు నాకు ఇంట్రెస్ట్ లేనిది వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పా కదా స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో. మీకు బైపీసీ వర్సెస్ ఎంపీసీ కూడా కావాలి అంటే ఐ విల్ మేక్ అ వీడియో అది కూడా. బికాజ్ నేను చూస్తున్నా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఎంపీసీ తీసుకున్నారో, రైట్ ఫ్రమ్ 20 lakhs per annum జాబ్ వాళ్ళు ఉన్నారు, రైట్ ఫ్రమ్ ఇంకా జాబ్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బెటర్ ఫ్యూచర్ కోసం ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో యా, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూస్తున్నా, నేను అందరితో టచ్లో ఉన్నా. సో ఐ హ్యావ్ అ బ్రాడ్ పర్స్పెక్టివ్ అబౌట్ దట్ ఎంపీసీ థింగ్ ఆల్సో. మీకు కావాలంటే ఆ వీడియో కూడా చేస్తాను నెక్స్ట్ వీక్కి. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచండి, ఇన్ కేస్ ఆ వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఐ గెస్ ఐ గేవ్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్ క్లారిటీ. బట్ నిజం చెప్తున్నా, మీకు నిజంగా చెయ్యాలి, మీరు చెయ్యగలరు అనే కాన్ఫిడెన్స్ ఉంటే జస్ట్ గెట్ ఇన్, ట్రై. బట్ యూ నీడ్ టు డూ ఎవ్రీడే హార్డ్ వర్క్. నేను ఎంబీబీఎస్కి వచ్చాక రియలైజ్ అయ్యా, హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ని కొట్టేది ఇంకోటి లేదనమాట. యునో మన లైఫ్లో హార్డ్ వర్క్ ఈజ్ 80%, స్మార్ట్ వర్క్ ఈజ్ 18% అండ్ 2% లక్ అనమాట. బట్ లక్ అనేది హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఉంటే ఆఫ్ కోర్స్ లక్ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్. అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్. సో miracles do happen, miracles will happen. I have seen with my eyes miracles happening. So అది చెప్తా. మీకు
మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే జస్ట్ గెట్ ఇన్. మీ పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక రియాలిటీ చెక్ ఇవ్వాలి కాబట్టి నేను కొంచెం అవన్నీ చెప్పా. బట్ నేనేమి మిమ్మల్ని భయపెట్టినట్టు కాదు. ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ యువర్ గై నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.